ఇంతకాలం మేము ఏదైతే ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చామో చాలా ఇప్పుడు సామాజిక ఆర్థిక కుల సర్వేలో చాలా మిస్సింగ్ అయ్యారు. నమోదు కాని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉన్నారు. ప్రభుత్వం చెప్పినట్టుగా 3.1% అంటే 16-17 లక్షలే కాకుండా ఒక 40-50 లక్షల జనాభా మిస్ అయింది అనేటువంటి విషయాన్ని మేము ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది. మేధో మందిరాల్లో చెప్పాము, ఉద్యమాల ద్వారా చెప్పాము, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా చెప్పాము. ముఖ్యమంత్రి వారి ప్రభుత్వం దృష్టికి అనేక కోణాల్లో తీసుకుపోయి చెప్పినటువంటి దరిమిల నిన్న జరిగినటువంటి మీటింగ్లో వాళ్ళు ఈ మిస్సింగ్ అయినటువంటి కుటుంబాలను మళ్ళీ రీసర్వే చేస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎవరైనా అప్రోచ్ అయితే ఇంటికి వచ్చి చేస్తామంటున్నారు, ఆన్లైన్ చేస్తామంటున్నారు. మేము ఇంకా ఏమడుగుతున్నామంటే ఎలాగో మనము రీసర్వే ఒప్పుకున్నాం కాబట్టి నమోదు కాని కుటుంబాలను మళ్ళీ ఐడెంటిఫై చేసి సాధ్యమైనంత వరకు ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా గుర్తించి ఇంటింటికి టీచర్లను పంపించి సర్వేని ఇంకా సమగ్రంగా చేస్తే చాలా మేలు జరుగుతుంది. మీరు అనుకున్నట్టు ఇప్పుడు మొత్తం 100% సర్వే అనుకుంటున్నట్టు సందర్భంలో ఆన్లైన్లో చేయండి, టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వివరాలు ఇవ్వండి, లేకపోతే మా దగ్గరికి పర్సనల్గా వచ్చి మీరు ఫామ్లు ఫిలప్ చేసి రాసుకోండి అనేటువంటి దాంట్లో పెద్ద ఎత్తున నమోదు కానటువంటి వాతావరణం ఉంటుంది. ఇంటింటికి వస్తేనే ఇంత అయింది, ఇంకా మేము మీరు అక్కడి నుంచి చేసుకోండి అంటే అది వీలు కాదు. కాబట్టి అవన్నీ కూడా గమనించి మళ్ళీ పూర్తి స్థాయిలో అంటే మిస్సింగ్ అయినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఇంటింటికి వచ్చి ఎనుమరేటర్స్ ద్వారా అంటే ముఖ్యంగా టీచర్లను పెట్టించి లేదా ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి చేయడం ద్వారా ఈ సామాజిక ఆర్థిక సర్వే సంపూర్ణమవుతుంది. 42% కూడా చాలా డాటా దొరుకుతుంది. దాన్ని బిల్లు చేసి చట్టం చేసి మీ కేంద్రానికి పంపించినప్పుడు కూడా ఒక అర్థవంతమైనటువంటి రిపోర్ట్ని ఇవ్వగలిగినని చెప్పి దేశంలో పెద్ద చర్చ జరుగుతుంది. అప్పుడు తెలంగాణ నిజంగా కూడా రోల్ మోడల్ అవుతుందని చెప్పి మనం చేస్తాము.